పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఇక మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ సమావేశమయ్యారు. సరిహద్దులో తాజా పరిస్థితి చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా పలు అంశాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, రెండు కీలక సమావేశాలు ఈరోజు ఢిల్లీలో జరిగాయి. ఒకటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి బీఎస్ఎఫ్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి భేటీ అయ్యారు. సుమారు 30 మినిట్స్గా కూడా ఈ భేటీ జరుగుతూ ఉంది. మరొక వైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి సిడిఎస్ అనిల్ చౌదరి ఇద్దరు కూడా వారిద్దరి మధ్య కూడా భేటీ జరిగింది. కీలకంగా యుద్ధ వాతావరణం నెలకొనున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు కీలక వ్యక్తులు, ఇద్దరు కీలక కేంద్ర మంత్రులతోటి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా వాటిని ముందుకెళ్లాలనే దానిపైన కీలకంగా ఈ ఇద్దరి కేంద్ర మంత్రులతోటి ఈ ఇద్దరు కీలక ఉన్నతాధికారులు భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ సంబంధించి ఉన్నటువంటి సెలవుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా, సోల్జర్స్ అందరినీ కూడా వెనక్కి రావాల్సిందిగా, డ్యూటీలో విధుల్లో చేరాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు బార్డర్స్ వెంబడి సెక్యూరిటీకి సంబంధించినటువంటి పర్సన్స్ డిప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వారికి అవసరమైనటువంటి అంశాలు ఏంటి, వీటన్నింటిపైన కూడా చర్చ జరిగినట్టుగా చర్చ నడుస్తూ ఉంది. ఇక మరొక వైపు రక్షణ శాఖ మంత్రితోటి చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌదరి భేటీ అయ్యారు. మూడు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రక్షణ శాఖ నుంచి కావాల్సినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యంగా ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డ్రిల్స్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అలాగే అమలు పరచాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఇద్దరు కేంద్ర మంత్రులతోటి ఇద్దరు కీలక అధికారులు భేటీ అయ్యి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అంశాలపైన కావచ్చు ఇద్దరు నేతలతోటి కూడా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి మొత్తంగా ఒకవైపు యుద్ధ వాతావరణం అయితే రెండు దేశాల మధ్య ఉంది. ఓవైపు పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు ఉన్నాయి. వాటితో పాటు పాకిస్తాన్కి సంబంధించిన కీలక మంత్రుల ప్రకటనలు, ముఖ్యంగా భారత్ కనుక సింధు జలాలను కనుక ఆపితే కానీ, లేకపోతే ఇట్లాంటి చర్యలు తీసుకుంటే కానీ ఖచ్చితంగా తాము న్యూక్లియర్ బాంబులతో దాడులు చేస్తామంటూ వారు ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని తిప్పుకొట్టేందుకు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను ఇంకే విధంగా మెరుగుపరచాలనేటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఓవైపు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకొని వాటిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు, వారి దగ్గర నుంచి అవసరమైనటువంటి ఇన్పుట్స్ని తీసుకొని వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి అంశాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ పైనే ప్రధానంగా చర్చ అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే ఆర్మీ జనరల్ కావచ్చు, లేకపోతే ఇటు ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి డ్రిల్స్ కావచ్చు, లేకపోతే నేవీకి సంబంధించినటువంటి వార్షిప్స్ సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్ అంతా కూడా జరిగిపోతూ ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. చంద్రిక, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ సమావేశమయ్యారు. సరిహద్దులో తాజా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.